అనిశ్చితి. ఈ ఫీలింగ్ని అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. అనిశ్చితిని చాలామంది ఫేస్ చేస్తారు, కానీ అది అందరిలోనూ ఒకేలా ఉండదు, వేర్వేరుగా ఉంటుంది. ఈ సిస్టమ్ ఏంటంటే అనిశ్చితిలో ఉండే రకరకాల ఫీలింగ్స్ని గుర్తించి వాటిని వేరు చేస్తుంది. డాక్టర్ బ్యాచ్ ప్రకారం అనిశ్చితిలో 6 ముఖ్యమైన రకాలున్నాయట. ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా మనలో మనకే నమ్మకం లేకపోవడం, ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోవడం అనే పోరాటాన్ని చూస్తాం. 1. మన సొంత జడ్జిమెంట్పై మనకే నమ్మకం ఉండదు. ఇక రెండోది, 2 మంచి ఆప్షన్స్ మధ్య తేల్చుకోలేక ఇబ్బంది పడటం. ఈ స్లైడ్ చూస్తే ఈ 2 ఫీలింగ్స్ మధ్య తేడా ఏంటో మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. సెరాటో మన ఇంట్యూషన్ని నమ్మేలా చేస్తే, స్క్లెరాంథస్ కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకునేలా హెల్ప్ చేస్తోంది. ఈ గ్రూపేంటంటే ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వచ్చే నిరాశ, నిస్పృహలాంటి ఫీలింగ్స్ గురించి చెబుతుంది. నిరుత్సాహం అంటే ఏదైనా ఎదురుదెబ్బ తగిలినప్పుడు ఆ లక్ష్యంపై నమ్మకం పోవడమన్నమాట. కాని నిరాశ ఇంకా లోతైనది, అసలు ఏదీ బాగుపడదు అనే పూర్తి నిస్పృహలోకి వెళ్ళిపోవడం. చూసారా, ఈ 2 ఫీలింగ్స్ మధ్య చాలా చిన్న తేడా ఉంది, కాని అది చాలా ముఖ్యం. జెంటియన్ తిరిగి ఆశనిస్తే, గోర్స్ మాత్రం తీవ్ర నిరాశలోంచి కూడా ఆశను వెలిగితీస్తుంది. ఇక చివరి జత చూద్దాం. 1. మెంటల్ ఫెటీగ్. రెండోది, లైఫ్లో డైరెక్షన్ లేకపోవడం. మానసిక అలసట అంటే రోజూ చేసే పనులు కూడా చేయడానికి ఓపిక లేకపోవడం. అదే ఉద్దేశ్యం లేకపోవడమంటే అసలు లైఫ్లో ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్. హార్న్బీమ్ ఆ రోజుకి కావలసిన మెంటల్ స్ట్రెంగ్త్ని తిరిగి ఇవ్వడంపై ఫోకస్ చేస్తుంది. వైల్డోట్ ఏంటంటే అసంతృప్తిగా ఉన్నవాళ్లకి లైఫ్లో ఒక క్లారిటీ ఇచ్చి సరైన దారి చూపిస్తుంది. ప్రతి రెమెడీ ఒక నెగటివ్ ఫీలింగ్ను అణచివేయదు, దాన్ని పాజిటివ్గా మారుస్తుందన్నమాట. అంటే ఒక నెగటివ్ ఫీలింగ్ని గుర్తించి దానిలో ఉన్న పాజిటివ్ సైడ్ని అర్థం చేసుకోవటం. ఈ ప్రాసెస్ ద్వారా ఎమోషనల్ బ్యాలెన్స్ ఇంకా మనకు కావలసిన క్లారిటీ కోసం ఒక దారి దొరుకుతుంది. సో ఈ ఫ్రేమ్వర్క్ మనలో సహజంగా వచ్చే అనిశ్చితిని చూడ్డానికి ఒక కొత్త కోణాన్నిస్తుంది.